ఏపీఓఎస్ఎస్ ఇంటర్మీడియట్ తెలుగు సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ప్రశ్నలో ఒక దాని గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ షార్ప్ కోచింగ్ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీరు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్లోకి వెళ్తే దండాలు దండాలు భారతమాత గేయం రాసిన కవుడు గురించి వివరించండి. దీని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. దేశం మాతను స్తుతిస్తూ పడ్డాది పూడిపెద్ది జంట కవులు భారత మాతకు వందనాలు సమర్పిస్తూ కొన్ని గీతాలను రాయడం జరిగింది. 300 సంవత్సరాల క్రితం వర్తక వాణిజ్యాల కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన దేశానికి వచ్చారు. వారు వ్యాపారానికి పరిమితం కాకుండా మన దేశాన్ని దోచుకోవడం ప్రారంభించారు. కాలక్రమంలో భారతదేశంపై బ్రిటిష్ పరిపాలన, ప్రత్యక్ష పరిపాలన మొదలయ్యింది. నిరంకుశ రాజపాలన కొనసాగిస్తూ ప్రజలను పీడించడం మొదలుపెట్టారు. ఇలాంటి కష్టమైన పరిస్థితులలో భరత కవులు కొన్ని గేయాలను ఈ విధంగా అర్థవంతంగా రచించారు. నీ పాదాలు తప్ప మాకు మరొక దిక్కులేదు తల్లి, నీవు రత్నాల తల్లివి, పైరు పంటల నిక్షేపానివి, మా పాలిటి కలప వృక్షానివి, పాడి పంటల మహాలక్ష్మివి అని కవులు స్తుతించారు. బానిసత్వం మరుగుతున్న నీ బిడ్డల మొరను ఆలకించు తల్లి అని మొరపెట్టుకున్నారు. పంటను మేమే పండిస్తున్నాం, వాటి ధరల మీద వాళ్ళు భారాన్ని మోపుతున్నారు. సముద్ర ఉప్పును మేమే తయారు చేసుకుంటున్నాం, అయినా దానిపైన పన్నులు వాళ్ళు విధిస్తున్నారు. కొందరు భారతీయులు వారికి వత్తాసు పలుకుతున్నారు తల్లి, నీ కన్నబిడ్డలలోనే కొందరు నీకు శత్రువులుగా మారుతున్నారు తల్లి, మా తప్పులను మన్నించి క్షమించు తల్లి అంటూ కవులు భారతమాతను వేడుకుంటూ ఇలా గేయాలు రాయడం జరిగింది. ఈ జవాబుని చక్కగా 2 పారాగ్రాఫ్లో మీరు రాసుకున్నట్లయితే చక్కగా మార్క్స్ని పొందడానికి అవకాశం ఉంది.